పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో మనం నక్షత్ర మిత్రులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన అద్భుతమైన పుస్తకంలో నక్షత్ర మిత్రులు ఒక అద్భుతమైన పుస్తకం. అన్ని పుస్తకాల్లో ఆత్మ జ్ఞానం వస్తుంది, అయితే నక్షత్ర మిత్రులు అంటే అసలు మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, మన డిఎన్ఏ ఏంటి, ఇవన్నీ చెప్పే అల్టిమేట్ ఆధ్యాత్మిక గ్రంథం మిత్రులారా. ఆ విషయాలు మనం గత 6 ఎపిసోడ్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది 7వ ఎపిసోడ్. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ పార్వతి గారు. వారు మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీలో ఆచార్యులుగా ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాల్ని మనం ఈ ఎపిసోడ్ 7లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. హృదయపూర్వకంగా మరి పిఎంసి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. మేడం, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. నక్షత్ర మిత్రులు అంటే ఎవరు, మనకన్నా ముందు ఉండి మనం వాళ్ళలాగా ఎదగడానికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకున్నాం మనం. ఈ విశ్వ చరిత్ర ఎక్కడ దాగి ఉంది, మానవుడు భూమి మీదకి ఎలా వచ్చారు అని ప్లైడియన్స్ ఏం చెప్తున్నారు మేడం? ఇది మనం ఈ చరిత్రనే మళ్ళీ పునర్దర్శనం చేసుకుంటున్నాం, దీన్నే చెప్పుకుంటూ వస్తామన్నమాట నిరంతరంగా. ఈ మనలోనే, ఈ చక్రాల్లోనే, ఈ జన్యువుల్లో ఈ విశ్వ చరిత్ర మొత్తం దాగి ఉంది. మనకి కాంతి మనం కోడెడ్ సాంకేతిక రూపంలో మనలో ఉంది. ఆ విశ్వశక్తి, ఆ కాంతిని మనం స్వీకరించేటప్పుడు అది కోడెడ్ కాబట్టి ఆ కాంతి ధారలు పైనుంచి వచ్చేవి కూడా అవి కూడా కోడెడ్ అన్నమాట. దానికి మనము అలైన్ అయినప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీకి మనం అందుకున్నప్పుడు ఆ విశ్వచరిత్ర మొత్తం కూడా మనలోకి డౌన్లోడ్ అవుతుందన్నమాట. అదంతా ఆ విధంగా. పైగా ఇది ఈ సజీవ గ్రంథాలయాలను కూడా ఓపెన్ చేస్తుంది అనమాట. అదంతా కూడా మనలోనే దాగి ఉంది, బయట ఎక్కడో లేదు. విశ్వచరిత్ర మొత్తం మనలోనే దాగి ఉంది అని. మరి భూమి మీదకి ఎలా వచ్చాడు మానవుడు? మనము సహజంగా ఏమనుకుంటూ ఉంటాము, ఈ భూమి మీదే మనం పుట్టాము అనుకుంటూ ఉంటాము. ఇది సత్యం కాదు. భూమి మీదకి రప్పించబడ్డాడు మానవుడు. ప్రతి ఒక్కరు, అంటే జ్ఞానం ఉన్నా లేకపోయినా, ధ్యానం ఉన్నా లేకపోయినా. ఓకే. అక్కడ ఎందుకంటే పరిశోధనలు, ఇప్పుడు దక్షిణ అమెరికాలో అక్కడ ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ భూతవకాల్లో ఎంత చూసినా కూడా అన్ని రకాల అస్థి పంజరాలు వచ్చినాయి, కానీ ఇవనేది మనుషులదనేది లేదు. అది ఏదన్నా కొన్ని వెలుగులోకి వచ్చాయి, కొన్నేనా అవాస్తవికంగా మోసపూరితంగా అన్నట్టు ప్రచురితమయ్యాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ మరి ఆ భూమాత ఇది మన జన్యువులు అనేది మనం యాక్టివేషన్ అయినప్పుడే ఇదంతా చెప్తుందన్నమాట. ఎట్టా భౌగోళికంగాను, ఇటు ప్రకృతి పరంగాను, మనం ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఆ విధంగా తనంతట తానే తెలియజేయాల్సినప్పుడు తెలియజేస్తుంది. అంటే మొత్తం మీద భూమి మీదకి మానవుడు రాలేదు, రప్పించబడ్డాడు. ఒక పర్పస్ అయితే ఉంది. పర్పస్ ఉంది, రైట్. అంటే విశ్వ చరిత్ర అంతా మనలోనే ఉంది. ఆ కాంతిని మనం సరిగ్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది అంటారు. అంతే. మనము కోడెడ్ ఆల్రెడీ. ఆ కాంతి సంకేతాలు, ఆ సమాచారం అంతా మనలో నిక్షిప్తమై ఉంది. మన 12 చక్రాల్లో కూడా చక్కగా నిక్షిప్తమై ఉంది. మనకు వచ్చేవి కూడా కోడెడ్యే వస్తాయి అన్నమాట. ఆ కాంతి అనేది కూడా మనం సర్టన్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు, మనం దానికి మ్యాచ్ అయినప్పుడు మనకి ఈ డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది. ఆ లైట్ని సరిగ్గా తీసుకోవాలి మనం ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు. అదేంటంటే ఒక రేడియో కనుక ఖచ్చితంగా మనం ట్యూన్ చేస్తేనే మనకి ఏ స్టేషన్ కావాలో 9.3.5 పెడితేనే ఒక సాంగ్ వస్తుంది. అలాగే మనది కూడా, మనది ఆ కాంతి స్వీకరించేటప్పుడు మనకే ఖచ్చితంగా మనం ట్యూన్ అయినప్పుడే మనకి అది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది, ధ్యానం ఉన్నా లేకపోయినా.
లేదు, మరి ధ్యానంలోనే మనం దీనికి కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అవ్వాలంటే ధ్యాన సాధన ఉండాలి. ధ్యాన సాధనలోనే కనెక్ట్ అవుతాం. మన దగ్గరికి మనం వెళ్ళకుండా అది జరగదు. ధ్యానంలోనే మన దగ్గరికి మనం వెళతాము, మన ఆత్మకి కనెక్ట్ అవుతాము, అప్పుడే ఇది జరుగుతుంది. సో అందరం లైట్ని తీసుకొని కనుక లైట్ని రైట్ వేలో ఛానల్ చేస్తే మనం లైట్ వర్కర్స్గా ఉంటాం. వండర్ఫుల్ మేడం, సూపర్. ఈ డిఎన్ఏని శాసించాలి అని చెప్తారు కదా ప్లైడియన్స్, ఏమని శాసించాలి, ఎందుకు శాసించాలి? అది డిఎన్ఏని వాళ్ళు అలాగే చెప్తారనమాట. చక్కగా మీరు సంకల్పించండి, నా డిఎన్ఏ యాక్టివేషన్ కావాలని సంకల్పించండి, ఇచ్ఛాశక్తితో దాన్ని శాసించండి మీరు అంటారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ కోడెడ్ కదా, మనం మనము దాన్ని శాసించవచ్చు. మీరు ఆ విధంగా కూడా దాన్ని శాసించండి. అది నిరంతరం కూడా మనం అదే ఇదిలో ఉంటే కనుక మనము ఎలా అయితే అనుకుంటూ ఉంటామో వాళ్ళు చెప్తారనమాట. నేను ఆనందంగా ఉన్నాను, నేను కంప్లీట్గా ఈ కాంతిని నేను స్వీకరిస్తున్నాను, అలా అనుకుంటూ ఉంటే కనుక మనకి అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ డిఎన్ఏ యాక్టివేషన్ జరిగే కొద్దికి మనలో అనేది ఆ అనుభూతి అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు మేడం, డిఎన్ఏని శాసించడం దేనికోసం, అది ఎందుకు యాక్టివ్ చేసుకోవాలి? ఇప్పుడు నార్మల్గా బాగానే ఉన్నారు కదా అందరూ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. శాసించడం ఎందుకు, దాన్ని యాక్టివేట్ చేసుకోవడం దేనికంటారు? దాన్ని యాక్టివేషన్ చెయ్యందే మనం పరిపూర్ణులం కాము. అది పరిపూర్ణత సాధించడం కోసం ఆ పని చేయాలి. మనం చెయ్యాలి. సాధకులు తప్పనిసరిగా ధ్యాన సాధనతో వీటిని సెట్ చేసుకుంటే కనుక, డిఎన్ఏని యాక్టివేషన్ చేసుకుంటే కనుక పరిపూర్ణత్వం వస్తుంది అంటారు. అంతే, డిఎన్ఏ యాక్టివేషన్ కాలేదు మనకి అనేది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఈ భూలోకంలో ఉన్నాం కాబట్టి 2 జతలతోనే మనం ఉన్నామన్నమాట. ఈ 12 పోగుల డిఎన్ఏ యాక్టివేషన్ అయితేనే మనకు ఆ పరిపూర్ణత వస్తుంది. ఇప్పుడు 12 చక్రాలు 12 విశ్వాలతో ఇట్లా కనెక్ట్ అయ్యే ఉన్నాయి కదా. ఈ డిఎన్ఏ యాక్టివేషన్ కాందే మనం అదేనే సాధించలేము. ఇది మనము ఎట్ ఏ టైం పోని సాధిద్దామా అంటే డిఎన్ఏ యాక్టివేషన్ కాకుండా మనము ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట, ఒకేసారి జరగదు. అంటే ఇప్పుడు శాసించినంత మాత్రాన జరగదు, అది మనకి పరిమితులు ఉన్నాయి. ఆ భూమితో పాటే మనము ఎదుగుదల ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు శాసించి ఆ యాక్టివేషన్ కావాలి అనుకుంటే జరగదు, సాధన చేయాలి. ఫ్రీక్వెన్సీ పెంచుకున్నప్పుడు డిఎన్ఏ యాక్టివేషన్ నీకు అయినప్పుడు అప్పుడు నీకు పరిపూర్ణత వస్తుంది. అంటే ధ్యాన సాధన చేయాలి, ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవాలి, మార్చుకుంటూ రావాలి, ఆత్మ విస్తరణ జరగాలి. అది మనలోకి మనం వెళ్ళినాడే జరుగుతుంది. అంటే ఒక ఆప్షన్ అయితే కావాలనుకుంటే శాసించవచ్చు అనే ఒక ఆప్షన్ చెప్పారు వాళ్ళు. మనం అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మ్యాచ్ అవుతాం సార్. భావం తద్భవతి. అదే అంటే మీకు ఆ పవర్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. కానీ సాధన ఆత్మజ్ఞానం పెంచుకొని మనల్ని మనం మార్చుకుంటూ ఇంకా కాంతి శరీరదారులుగా లైట్ వర్కర్స్గా ఉండాలి. ఆ లైట్ని తీసుకోవాలి, లైట్ని స్ప్రెడ్ చేయాలి అంటారు. అది నాకు అర్థమైంది మేడం. అంతే, నిరంతరం మనం దాని మీదే ఉండాలి, ఎప్పుడు నిరంతరం చేయాలి. ఇది ఒక పొద్దున 2 గంటలు చేసే ధ్యాన సాధనతో అయిపోదు. ఒక 10 సంవత్సరాలు ధ్యాన సాధన చేసి వర్క్ చేస్తే అయిపోదు. నిరంతరంగా అందులో ఉండాలి. మేడం, మరి ఇప్పుడు డిఎన్ఏ యాక్టివేషన్ జరిగింది, నాకు జరిగింది అని ఎట్లా తెలుస్తుంది అంటారు? దీనికి మనము ఏదో చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ అనేది ఆ 12 పోగుల డిఎన్ఏ కంప్లీట్గా యాక్టివేషన్ కావటానికి మనకంత అవకాశం లేదు. ఎందుకంటే అది ఫ్రీక్వెన్సీ పెంచుకునే కొద్దికి కొన్ని చోట్ల పెట్టుకుంటూ వచ్చారు. నువ్వు తలాలు దాటే కొద్దికి ధ్యానంలో అప్పుడే నువ్వు అలా వెళ్ళగలుగుతావు అనమాట. కానీ ఇది మనము ఎలా తెలుసుకుంటాము అంటే ఇది మన వల్ల అవ్వదు కంప్లీట్గా. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక్క క్షణంలోనే ఆ విద్య అంటే మనము ఆ కాంతిని స్వీకరించే విద్య, లేకపోతే మళ్ళా ఏ విధంగా అంటే ఒక చిన్న పరికరం మనలో అమరుస్తారు వాళ్ళు. దాని ద్వారా మనం కంప్లీట్గా అది అనేది తీసుకోగలుగుతాం ఆ కాంతిని. అది నిద్రలోనైనా జరగచ్చు, విడిగా ధ్యానంలోనైనా జరగచ్చు. అంటే ఇదంతా మనం
భూమి మీద చేయాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసమే జరుగుతాయి. అవును, అందుకే వచ్చాం కదా మనం భూమి మీదకి. మనం మర్చిపోయాం కాబట్టి వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పదే పదే వాళ్ళు గుర్తు చేస్తున్నారు. నిజంగా మరుపులోనే ఉన్నాం కదా అందరం. మనం మామూలు సాధన లేకముందు మరపులో ఉన్నాం, సాధనలోకి వచ్చినాక కూడా మర్చిపోతున్నాం. అందులో కూడా అందుకే వచ్చినామని. అందుకనే వాళ్ళు కూడా అంతే కదా. మీరు ఎంత ధ్యానం చేసినా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని డౌన్ చేయటం మాకు తెలుసు అని చెప్పి ఆ బ్లాక్ టీషర్ట్స్ వాళ్ళంతా ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు కూడా అంటున్నారా ఇంకా మాట్లాడే ఏమన్నా చేసుకోండి, మేము ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ టీషర్ట్స్. మీరు ఎంత చేసినా కూడా మా ఇదిలో మాయలో పడిపోతారు. అంత ట్యూన్ అయి ఉన్నాం మన బ్రెయిన్స్ అనేది వాళ్ళు హ్యాక్ చేసి. మన బ్రెయిన్ అంతా ఆ విధంగా తయారు చేయబడింది యాక్చువల్లీ. అక్కడ హ్యాక్ చేసే ఉంచారు. మీరు ఎంత చేసినా కూడా మేము మిమ్మల్ని ఎక్కడో దగ్గర చెయ్యాలంటే మాకు నిమిషాల్లో పని. అంటే మేడం ఇప్పుడు ధ్యాన సాధన చేస్తూ ఎక్కడో ఒక దగ్గర మీరు అన్నట్టు మాయలో పడుతున్నారంటే బ్లాక్ టీషర్ట్ ఇంపాక్ట్ ఉంది కొద్దిగా, మొత్తానికే పోలేదు. మొత్తానికి ఎందుకంటే అన్నీ తెలిసి కూడా ఒక్కోసారి అజ్ఞానాన్ని పడినట్టే ఉంటుంది. ఇంత చేస్తాం ఒక్కోసారి గజిబిజి అయిపోయినట్టు ఉంటుంది. వాళ్ళనేది వాళ్ళ ఇదిలో. ఇప్పుడు ఏం చేయాలి మరి అలా ఉన్నప్పుడు? ఏమీ లేదు, మన సాధన చేసుకోవాలి, సాధన చేయాలి, కాంతిని పెంచుకోవాలి. చేసుకుంటూ ఉంటే మనం ఏం లేదు ఇంత ఇదిలో ఉంటాం కాబట్టి ఒక్కోసారి ఇదైనా మళ్ళా వర్తమానంలోకి వచ్చామనుకోండి అంతే, గతాన్ని వదిలి అంతా ఇదైపోతాం. గతాన్ని వదిలి వర్తమానంలోకి వచ్చిన మరుక్షణం మారిపోతుంది అంతే కదా. ఎందుకు అనవసరంగా అడిపోతున్నాను అన్న ఆలోచన వస్తుంది మనకి. ఎందుకు నేను రియాక్ట్ అవుతున్నాను, రెస్పాండ్ అవ్వాలి కదా. అసలు వర్తమానంలో ఉంటే ఇవన్నీ ఏం లేవు కదా. అది వర్తమానంలో ఉంటే గతం లేకపోతే అసలు ఏది లేదు కదా. గతమే అంతా శాసిస్తుంది. ఒక్కోసారి అలా మరుపులో పడతామన్నమాట. ఇలా ప్రభావం లేదు, వర్తమానంలోకి వచ్చేయాలనుకున్నా వెంటనే రావాలి. అమ్మో డార్క్ టీ షర్ట్స్ ఏమో చేస్తున్నారు, నేను కాంతిని పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. వర్తమానంలోకి వచ్చామంటేనే అసలు అన్ని మటుమాయమైపోతాయి కదా. డైరెక్ట్ గా ఉన్నదే దైవం, అదే నేను. అలా అటు వెళ్ళి మళ్ళీ ఇటు రావడానికి తెలుసుకోవడానికి జన్మ తీసుకున్నాం మనం భూమి. వండర్ఫుల్. ఈ చైతన్య చక్రాలను గురించి ఏం చెప్తారు వారు? ఈ చైతన్య చక్రాలంటే మరి మన ఈ చక్రాలేనమాట. అది ఏకత్వం వైపు మనల్ని నడిపిస్తాయి. ఇక్కడ ద్వంద్వత్వంలో ఉన్నాం కదా. ఓహో, భూమి మీద ద్వంద్వత్వం ఉంది. ఏంటి మేడం ద్వంద్వత్వాలు? నువ్వు వేరు నేను వేరు అదే అనుకుంటాం కదా. కానీ సత్యం కాదు కదా. అందరిలో ఉన్నది ఒకటే చైతన్య శక్తి కదా. అంతటా ఉన్నది అదే దైవం కదా. సకల జీవరాశుల్లో ఉన్నది అదే కదా. ఆ భావన వైపు మనం వెళతాము. మరి భూమి మీద ఉన్నప్పుడు ఆ తేడా కనబడుతూ ఉంటుంది కదా. దాన్ని దాటడం కోసమే కదా మనం ఈ ధ్యానం చేస్తూ ఉంది. ఈ చక్రాలను దాటడానికి ప్రయత్నిస్తూ ఉంది. మరి మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంది, మన ఆత్మను విస్తరణ చేసుకోవటం. అందుకే కదా ఇవన్నీ మనం చేస్తూ ఉంది. రైట్. ఆత్మ విస్తరణ మనం చేసుకున్నప్పుడు నువ్వు నేను కాదు, ఎనర్జీ రూపాలమే, మనం దైవాలమే అని తెలుస్తుంది. అప్పుడు మన భావన మారిపోతుంది. ఇక్కడ ఉండి కూడా మనం దాన్ని సాధిస్తాం. అంటే వీటిని అధిరోహించమని చెప్తున్నారుగా చైతన్య చక్రాలను. అది కంప్లీట్గా అది 12 చక్రాలు యాక్టివేషన్ చేసుకోవాలి మనం. వీటన్నిటిని దాటాలన్నమాట. ఈ 12 చక్రాలు దాటాలి మనము. 7 చక్రాలే కింద మీద అవుతున్నాం మనం. 7 చక్రాలు పైదాకా పోయి మళ్ళీ కిందికి రావడానికి కింద ఆడిస్తూ ఉంటాయి. కింది 3 చక్రాల. ఇంకా ఇందులోనన్నా మనము ఎందుకంటే ఈ ధ్యానులము అన్నప్పుడు ఈ పై చక్రాలలోనే బాగా ఉండగలిగినా కూడా ఇదే ఈ 3 చక్రాల దగ్గరే పడుతూ ఉంటాం. ప్రపంచమంతా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న గురువులు బాబాలైనా కిందికి వచ్చేది ఆ 3 చక్రాల దగ్గరనే ఇదే జరుగుతుంది అనేది మనం ఇక్కడ విన్నాం, చదివాం. అంతే. ఇక్కడ అంటే ఈ భూలోకంలో ఉంటుంది దాని ప్రభావమే అది కదా. అందుకు ఇష్టమయ్యే కదా మనం వచ్చింది. అవన్నీ జరుగుతాయని తెలిసే వచ్చాము. ఇప్పుడు తెలివిగల వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అక్కడికి వెళ్తే మళ్ళీ మరపులో పడతాము. ఇవన్నీ మనకి మించిన కష్టాలు మనం పడతామని కూడా అర్థమై వాళ్ళు ఆగిపోయారు. మనమేదో ఇంకా ఏదో తెలుసుకుందాము అయినా దూకుదామని దూకేసాం. ఏం పర్లేదు అని వచ్చిన సాహసవంతులం మనం దూకేసాం. ఇది మేడం అల్టిమేట్ పాయింట్ ఈ రోజు. ఎంతో మంది ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు మర్చిపోతామని ఆగిపోయిన వాళ్ళు ఉండగా ఏం పర్లేదు, ఏదన్నా జరగని, కింద పడతాం మళ్ళీ లేస్తాం, పడదాం ఏమైంది మళ్ళీ లేద్దాం, గతంలోకి వెళ్ళినాం అయితే మళ్ళీ ప్రస్తుతంలోకి వద్దాం.
దేర్ చేసి వచ్చేసాం. అసలు తెలీదు మనకు కూడా ఇన్ని ఉంటాయని తెలీదు. వచ్చినాక సినిమా అర్థమవుతుంది. ఇంకోటి ధ్యానంలోకి రాకముందు ఏం లేదు మేడం, వచ్చినాకనే అసలు సినిమాలు కనబడుతున్నాయి. వండర్ఫుల్. సో చక్రాలను అధిరోహించడం అంటే ఈ 7 కాదు 12 చక్రాలు, 12 మన తలపైన ఉన్న వాటిని కూడా అధిరోహించాలి. దానికి సాధనే మార్గమా? సాధనే మార్గం, ఇంకా వేరేది లేనే లేదు. ఇక్కడ సాధన ద్వారానే నీ డిఎన్ఏ. మరి చాలా మంది గంటలు 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 సాధన చేస్తున్నారు కదా మేడం, మరి అయినా ఏం జరుగుతుంది మరి? ఒక్క సాధన ఒక్కటే అంటే తర్వాత ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు తర్వాత కూడా మళ్ళీ అదే. ఇప్పుడు ఎందుకంటే 2 గంటలు సాధన చేసి తర్వాత ఇష్టం వచ్చినట్టు మళ్ళీ నేను ఇంకా ఇదిలో ఉండనంటే సరిపోదు కదా. తర్వాత కూడా వర్తమానంలో ఉండటం అనేది ఒక పెద్ద పరిష్కారము. వర్తమానంలో మనకు ఎదురుగా ఉన్నదాన్ని దైవంగా చూడటం, అదే సత్యం కదా. అంతటా ఉన్నది ఆ పరబ్రహ్మమే కదా, అంతటా ఉన్నది ఆ చైతన్యమే. దాన్ని అనేది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఉన్నతంగానే ఉంటాము. మనలో ఎనలేని మార్పులు వస్తాయి, మనలో మార్పులు రావటమే కావాలి. అప్పుడే చక్రాలు నీకు యాక్టివేషన్ అవుతాయి, లేకపోతే కావు. వండర్ఫుల్. ఎన్ని గంటల సాధన చేసినా కళ్ళు తెరిచి బయటకు వచ్చినప్పుడు ప్రస్తుతంలో ఉండడం, జరుగుతున్న దాన్ని అంగీకరిస్తూ మనల్ని మనం చెక్ చేసుకుంటూ మరింత మార్పు చేసుకుంటూ ఎదగాలంటారు. మార్పు వస్తేనే ఇది. ఎందుకంటే ఇక్కడ మనం ద్వంద్వంలో ఉన్నాం కాబట్టి మనం ఏకత్వంలోకి వెళ్ళటానికి నిరంతరం సాధన. పొద్దుగూకులు ఎదురవుతుంది కదా, వేరే కదా కనిపించేది. కళ్ళు ఏది కనబడ్డా మళ్ళీ ఏకత్వం వైపుకు వెళ్ళమని వెళుతూ ఉంటే గనకనే మనం సాధించగలుగుతాం. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇది అల్టిమేట్ ప్రాక్టీసెస్ అంటే, అల్టిమేట్ విషయాలంటే. సో వీళ్ళు మరి ధ్యానంతో పాటు మార్పులతో పాటు ఇంకా ఏం చేయమని చెప్తున్నారు మేడం? ఇంకా ఏం చేయాలి అంటే నిరంతరం విధిలో ఉండాలి. ఒక ఎట్ ఏ టైం జరగటానికి ఇక్కడ వీలు లేదు. ఇప్పుడు మనము ఈ భూమిని సజీవ గ్రంథాలయం అని చెప్పుకుంటాం నిరంతరము. ఎందుకు ఇక్కడ ఈ సజీవ గ్రంథాలయం అని ఎందుకు చెప్పుకుంటూ ఉంటామంటే ఆ భూమి మీద మనకి ఆ ప్రేమ ఏర్పడాలి. పైగా ఈ సజీవ గ్రంథాలయం ప్రస్తుతానికి ఎలా ఉంది, చిందరవందరగా ఉంది కాబట్టి ఇప్పుడు మనము అది కంప్లీట్గా మనం ఆ స్థాయికి అందుకోలేము. ఈ 12 పోగుల డిఎన్ఏని మనం యాక్టివేట్ చేసుకోలేము. కాబట్టి దాని సంగతి అదే చూసుకుంటుంది. ఈ గజిబిజిగా ఉన్నదాన్ని ఒక స్థాయికి అదే క్రమేణా అదే చేసుకోవాలి. మనం ధ్యానం చేస్తూ ఉంటే కనుక సెట్ అవటానికి ఉంటుంది. చెప్పాం కదా, ఈ గ్రంథాలయాలు అనేది ఎలా ఉన్నాయంటే ఇది స్టెప్ బై స్టెప్. ఒకటి నువ్వు చేరుకున్న తర్వాత అది అందులో ఉన్న, ఇప్పుడు గ్రంథాలయం అంటే ఏంటి, అందులో సమాచారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాటిని ఉపయోగించుకునే స్థితిలో కూడా మనం లేము. ఏ గ్రంథంలో ఏ జ్ఞానం ఉంది అన్నంత ఇదిలో చిందరవందర అంటే అది గ్రంథాలయం కాదు, మనం చిందరవందరగా ఉన్నాం. మనలోనే ఆ గ్రంథాలయాలు ఉన్నాయి కదా, మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. సజీవ గ్రంథాలయం అంటే మనమే మన లోపల దాగి ఉన్నాయి. అన్ని విశ్వాల జ్ఞానము మన లోపల దాగి ఉంది. వండర్ఫుల్ మేడం. అది చిందరవందరగా ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే సాధన చేస్తూ మనల్ని మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలి. అది ఇప్పుడు పరిస్థితుల్లో అనేది అది ఓపెన్ కావటానికి లేదు. ఇప్పటి వరకు చేసిన సాధనతోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క గ్రంథాలయం ఓపెన్ చేస్తే కనుక అవి అంతస్తులుగా ఉంటాయి. ఒకటి పూర్తయిన తర్వాత ఈ జ్ఞానం తీసుకున్న తర్వాత ఇంకొక జ్ఞానం ఉంటుంది. అన్నీ ఒకే చోట పెట్టాల. అన్ని ఒక దగ్గర పెడితే ఏముంది, కథం కూర్చుంటారు, అయిపోయింది అనుకుంటాం, అయిపోతుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంది, ఇప్పుడు ఒకటి అర్థం కాగానే అయిపోయింది అనుకుంటాం, కానీ మళ్ళీ వెళ్తే అక్కడ ఇంకో జ్ఞానం ఉంటుంది, అంతే. మళ్ళీ ముందుకు వెళ్తే ఇంకో జ్ఞానం ఉంటుంది. ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సూపర్ మేడం. సో చెల్లా చెదరైందంతా మనం ఏకత్వంలోకి తీసుకురావాలి, భూమి మీదకి వచ్చింది అందుకే అని చెప్పారు. క్రిస్టల్స్తో పనిచేసే వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్తున్నారు మేడం నక్షత్ర మిత్రులు? ఈ క్రిస్టల్తో పనిచేసే వాళ్ళకి చక్కగా వీళ్ళు డిఎన్ఏ యాక్టివేషన్ అనేది కూడా ఆటోమేటిక్గా దాంతో జరుగుతుంది.
అంటే క్రిస్టల్స్ ఉపయోగించడమా దాంతో వర్క్ దాని చేయడం? మీద పరిశోధన చేస్తున్నారు. ఇది దేనికి అది అది దేనికి ఎలా దేనికి అని పనిచేస్తుంది? పరిశోధన చేస్తూ ఉన్నారు. చక్కగా ఆ విద్య అనేది బాగా ఇంకా బాగా ఆ మాస్టర్స్ కూడా వస్తారు. వాళ్ళ ద్వారా వీళ్ళు ఆ విద్య అనేది ఇంకా బాగా నేర్చుకుంటారు. పైగా వీళ్ళ వాస్తవాలు అనేది ఇంకా వీళ్ళ ద్వారా ఇంకా బాగా తెలుస్తాయి. ఇది భవిష్యత్తులో అనేది చాలా బాగా రాణించబోతుందన్నమాట. క్రిస్టల్స్ ఎక్కువ యూజ్ అవుతాయి రాబోయే రోజుల్లో. బాగా దాని ఉపయోగాలు మనం బాగా పొందుతాము. ఆ మాస్టర్స్ వస్తారు. మనలో ఉన్న ఆ డిఎన్ఏ యాక్టివేషన్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని మీద ఎవరైతే పరిశోధన చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ విద్య ద్వారా వాళ్ళు ఇదవుతారు. ఇంకా మాస్టర్స్ వస్తారు. ఆ మాస్టర్స్ వీళ్ళకి ఎదురైనప్పుడు దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకొని వీళ్ళు తాము కూడా తమలో ఉన్న వాస్తవాలు అనేది కూడా ఇంకా బాగా గుర్తించగలుగుతారు. వావ్, నిజం మేడం. ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ నుంచి అయితే క్రిస్టల్స్ మీద బాగా ఈ క్రిస్టల్ వాడండి, దీనికి ఇది వాడండి అని చాలా మంది గైడ్ చేస్తున్నారు యూట్యూబ్లో. ఇక్కడ మనం కూడా ధ్యానం చేసే వాళ్ళకి ఇది చాలా బాగా బెనిఫిటే. అది మనం పరిశోధన చేసినప్పుడు దాని మీద మనం ప్రయోగం ఎప్పుడు చేస్తామో మనకే తెలుస్తుంది కదా. అంతే కదా. ఇప్పుడు ఒకటి వాడి చూసి దాని అనుభవ జ్ఞానం తెచ్చుకోవాలి. ఎవరో ఇది అని చెప్తే కాదు. అదే. ఎస్ మేడం, వండర్ఫుల్. ఈ 12, 13 సంఖ్య గురించి ఏం చెప్తారు నక్షత్ర ప్లైడియన్స్? ప్రస్తుతానికైతే మనకంతా కూడా ఈ 12 సంఖ్యతోనే ముడిపడి ఉంది. మనకు మొత్తం కంప్లీట్గా 12 చక్రాలు అంటాము, 12 విశ్వాలతో కనెక్ట్ అంటాము, 12 సమాచార కేంద్రాలు అంటాము. అంతా 12 అనే దాంతో ప్రస్తుతానికి ఇది నడుస్తూ ఉంది. దీని ద్వారానే కనెక్షన్ అనేది మనకి మళ్ళా పొందగలుగుతాం మనము. ఓకే. ప్రతి ఒక్కటి చూడండి, మనకి అన్నీ అదే చెప్పుకుంటాం కదా. 12 చక్రాలు మనలో 12 డిఎన్ఏ పోగులు పైన మరి 5 చక్రాలు ఉన్నాయి. ఇది అన్నిటి కూడా మనం 12 రాశులు అంటాము. మనకు అసలు రాశులు 12 కరెక్ట్ ఎన్ని చెప్పుకుంటాము. నెలకు 12 నెలలు కలిపి 12 నెలలు అంతా కూడా ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ 12తోనే కంప్లీట్గా ముడిపడి ఉన్నాము. ఓకే. 12 అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందా అంటున్నారు వీళ్ళు. ప్రస్తుతానికి ఇది పోషిస్తూ ఉంది. నెక్స్ట్ అనేది మీకు ఇది 13 అనేది ఇంకా ఇదైంది. మీరు దీనికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు, మీరు 13 సంఖ్యకు సంబంధించిన వాళ్ళు. దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 13కి చాలా ప్రాముఖ్యత ఉందా మేడం? అసలు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది సాంకేతిక పరంగా ఎంతో ఉంటుంది. ఈ హేతువాదం ఇదంతా ఈ తర్కమంతా దాటేస్తారు వీళ్ళు. ఈ కాలాన్ని ఇదంతా తర్కాన్ని దాటిన స్థితి 13 డెత్ నంబర్ అని చెప్పారు పత్రిజీ ఒకసారి పిరమిడ్ ఇనాగ్రేషన్ అప్పుడు. ఆ విధంగా అనుకుందాం. ఇదంతా దాటి నువ్వు కొత్తగా ఇదవుతావే కదా. ఎస్ డెత్ అంటే ఇప్పుడు ఎందుకు ఓల్డ్ని దాటిన స్థితి అనుకోవచ్చు. అంతే కదా. మనం దివ్యత్వం పొందామంట ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత అని మనము తర్వాత అసలు జన్మ తీసుకున్నట్టు ఫీల్ అవుతాను. నాదైతే కంప్లీట్గా అంతే. ఆ వెలుగులు నేను ఆల్రెడీ చేదుకుపోతున్నాయి, నేను చనిపోతున్నాను అన్న స్టేజ్లో నేను అలా భగవంతుడికి కనెక్ట్ అయ్యి, నువ్వు నన్ను ఈ క్షణాన్ని తీసుకెళ్తున్నావా, ఐఎమ్ రెడీ. లేదు ఉపయోగం ఉందని బ్రతికిస్తేనే నేను బ్రతికించమన్నాను. అప్పుడు వెలుగులతో ఉన్నాను నేను. కంప్లీట్ 2.5 గంటలు వెలుగుల్లో ఉన్నాను. ఆ తర్వాత నేను ఈ విధంగా మరి ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాను. అచ్చా, ఇదంతా జరిగినాకనే ఆధ్యాత్మికతలోకి వచ్చారు. మొన్న ఎవరో చెప్తున్నారు, ఇలా వెలుగుల్లో ఉన్నాను అంటే నువ్వు వెలుగులు పంచడానికే పుట్టావు, రెండో జన్మ అని. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్కటి అలా అది సాధనలో ఉన్న నెక్స్ట్ దశలో కూడా వస్తుంది మేడం. అది 2001లో మనకు కూడా అది జరిగింది. అంతా 2021లో మొత్తం ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కంప్లీట్గా పత్రి సార్ చూపించి కాంతి శరీర దాడి అయిపోయినావు, ఇక నుంచి నువ్వు చేసేదంతా లోక కళ్యాణమే ఉంటుంది అని. అంతే. అంటే మీరు చెప్తుంటే చాలా కనెక్ట్ అయింది. చాలా మందిలో ఈ ఎక్స్పీరియన్స్లు జరిగినాయి 2020 నుండి 24 లోపు, ముఖ్యంగా 2020 నుండి 22 లోపు పత్రిజీ భూలోక యాత్ర పూర్తయ్యే లోపు చాలా మందిలో ఇది జరిగింది మేడం. మీది ఏ ఇయర్లో జరిగింది ఇట్లా? 21లో. అంతే. పత్రిజీ మొత్తం ఇక కంప్లీట్గా ఎవరెవరు ఇక్కడికి రావాలో, ఎవరెవరి ద్వారా ఏం జరిపించబడాలో అది
మొత్తం స్థితం చేశారు అనేది అర్థమైంది మేడం మనకైతే. ఓకే. వండర్ఫుల్, బాగా ఇది అద్భుతం. సో ఈ 12 దాటి 13 నంబర్ సంఖ్య ఇంపార్టెంట్ చెప్పారు. డెత్ నంబర్ అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే డెత్ నంబర్ అంటే చనిపోయిన నంబర్ కాదు, పాతను ఓల్డ్ను వదిలేసిన నంబరు, కొత్త జన్మ తీసుకున్నట్టు, కొత్త ధనం. ఇప్పుడు 13 అంటే ఇంకా ఇప్పుడు పౌర్ణాలు చంద్రుడిని ఎన్నిసార్లు చూస్తాము? సంవత్సరంలో 13 సార్లు చూస్తాం. అవునా? అందుకే అది అంత ప్రాధాన్యత అనమాట. 13 ఎట్లయితుంది మేడం? నెలకు ఒకటైనా 13? లేదు, అది చంద్రుడిని మనం 13 వస్తాయి. 13 చంద్రులు వస్తారా? అది అనేది ప్రాముఖ్యంగా చెప్పారు. నాకు మాస్టర్స్ నన్ను పిలుస్తారు, లేపుతారు, పేరు పిలిచి లేపుతారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే నంబర్ 13 లక్ష్మీపార్వతి అన్నారు. అనగానే అటక్కినా లేచానమాట. ఎన్ని గంటలకి ఇది? తెల్లవారుజామున. అర్థం కాలేదు ముందు, ఏంటి 13 స్పెషల్ అని చెప్పి మళ్ళా ఈ కనెక్టివిటీ ఇందులోకి వచ్చిన తర్వాత లేదు ఇంతట 12 కాదు నెక్స్ట్ మనకున్నదనే దాన్ని నన్ను జాగృత పరుస్తున్నారు. 12తో అయిపోలేదు, నువ్వు 13 ఇదికి వచ్చేస్తున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళు అసలు ఎంత కేరింగ్ అనేది, వాళ్ళు మనని ఎంత బాగా మనతో కనెక్టివిటీ ఉన్నదానికి నిదర్శనం అనిపించింది సార్. మళ్ళా అంతే విశ్వమానవుడు అని చెప్పి చెప్పిందనమాట ధ్యానంలో. అది కూడా ఇట్లా అంతే కదా, మనం అన్ని విశ్వాలలో తీసుకొని ఉన్నాం కదా జన్మలు, అందుకని విశ్వమానవుడు అనేది అట్టా చెప్తూ ఉన్నారు వాళ్ళు. ప్రతి ఒక్కటి కూడా ఆ ఇంట్యూషన్లో సమాధానాలు కూడా అలాగే వస్తూ ఉన్నాయి. వాళ్ళు మన పట్ల ఎంత కేరింగ్ ఉంటున్నారు అనే దానికి ఇది నిదర్శనం అన్నమాట. ఇప్పుడు ఒకరికి అది అనిపిస్తే ఒకరికి కనిపిస్తే అది అందరికీ జరుగుతుంది అంటారు, అవునంటారా? ఇప్పుడు మీకు అలా జరిగింది, గైడ్ చేశారు అంటే మీ ద్వారా ఈ వర్క్ చేపించడం కోసం, అంటే మీ ద్వారా అందరికీ జరుగుతుంది. ఇప్పుడు ఇది విన్న వాళ్ళందరికీ వండర్ఫుల్. మరి ఇప్పుడు మేడం, ఇప్పుడు ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్పండి, మరి అన్ని ఉన్నత లోకాల్లో ఉన్న మనం భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు? మరి భూమి మీదకి మనము ఈ భూమిని మళ్ళా సజీవ గ్రంథాలయంగా చేస్తామని వచ్చాం. అచ్చా, చెల్లా చెదరైందంతా దగ్గరికి తీసుకొచ్చి దాన్ని పునర్నిర్మాణం చేయబోతున్నాం. ఎందుకంటే ఇంకా పైగా మనం కాంతి శరీరధారులం ఇక్కడ జన్మ తీసుకున్నాము. కొందరమే మనం కాంతి శరీరధారులుగా గుర్తించగలుగుతున్నాము, కొంత సామాన్య జనం అసలు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళందరినీ అవేకం చేయడానికి మనం ఆ విశ్వశక్తి తీసుకొని ఆ కాంతిని మనం స్వీకరించి మన 12 చక్రాలని యాక్టివేషన్ చేసుకొని పైగా ఈ గ్రంథాలయాల్లో ఉన్నది ఈ సమాచారం అంతా కూడా ఎక్కడ దాగి ఉంది? ఈ పువ్వుల్లోనూ, క్రిమికీటకాదుల్లోనూ, కుందేలు చెవుల్లోనూ, పందుల్లోనూ ఇట్లా రకరకాలుగా పెట్టారు. ఆ సమాచారం అంతా మరి ఎక్కడెక్కడో ఉంది. అది చెల్లాచెదరు అంటే అదే చెల్లాచెదరు. ఎందుకు అంటే ఒక పంది ఏమున్నది అనుకుంటాం, కుందేలు ఏంటంటే పట్టుకొని తినడానికి అనుకుంటారు, పూలు అంటే తెంపి కోసి మాలలు కట్టడానికి అనుకుంటున్నాం. అందులో జ్ఞానం ఉంది. అదంతా వెలికి తీసుకురావాల్సిన వాళ్ళ మనమే. ఒక మానవుడికే ఈ సజీవ గ్రంథాలను ఓపెన్ చేసే ఇది ఉంది. ఆ కీ మన దగ్గరనే ఉంది. వావ్ వావ్ వావ్. అదంతా చేయడం కోసం వచ్చాం. ఎంత చేసి ఇంకా మరి చిన్న చిన్న వాటిల్లో ఇరుక్కొని కొట్టుకుంటున్నాం. మళ్ళీ తెలియక మాయ దానికి ఇప్పుడు వాళ్ళు పడుతున్న తాపత్రయం అంతా ఎందుకు ఇలా మేల్కొల్పేది, ఎందుకు ఇలా వాళ్ళు టీచింగ్స్ చేసేది? కానీ మేడం ఈ విషయాలు ఎప్పుడు చెప్పారు మేడం? ఇవి 1962 అప్పుడే చెప్పారు ఇవి. మనం ఇవాళ 2026లో మాట్లాడుకుంటున్న విషయాలు. ఇంకా ముందు కూడా ఇంకా కొంతమందికి తర్వాత పోతుంది. ఎవరికి ఎప్పుడు అందాలో, ఎవరి సామర్థ్యం ఎంత ఉందో అంతే అందుతుంది. ఇప్పుడు అందరము చేసినా కూడా ఇక్కడ మన సామర్థ్యం ఎంత ఉంటే అంతే రిసీవ్ చేసుకుంటాము. అందుకనే ఆ నమ్మక వ్యవస్థ అనేది ఇది మనకు అలాగే ఉంటుంది. సామర్థ్యాన్ని బట్టే రిసీవ్ చేసుకుంటారు అంతే. కాబట్టి ఎప్పుడు ఇది చెప్పబడుతుంది. ఇప్పుడు అప్పటి నుంచి బుక్ అయితే ఉన్నది, చదివే వాళ్ళు చదువుతూనే ఉన్నారు, ప్రతి సంవత్సరం చదువుతున్నారు, అక్కడక్కడ డిస్కషన్ జరుగుతుంది. కానీ మనం అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం, ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్లాసులు జరుగుతూనే ఉన్నాయి.
అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవసరమో అది వెళ్తుంది అనమాట. వెళ్తూ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది ఉంటూ ఉంటుంది. ఇంకా ఇలా చేయటం ఇప్పుడు ఇలా అవును కదా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మనం ఒక చైన్ లాగా ఏమవుతుంది, ఒకళ్ళు ఇప్పుడు మనం చేస్తూ ఉంటాము, మన ద్వారా మన ఫ్యామిలీ కాకపోవచ్చు, ఎవరికొకళ్ళకి ఆ కనెక్టివిటీ వస్తుంది, వాళ్ళు ఇంకొకళ్ళ ద్వారా అలా కూడా ఎవరికి ఎప్పుడు అందాలో అలా అందుతుందన్నమాట. మన సామర్థ్యాన్ని బట్టే మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాము. సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మరి దీనికల్లా ఏమీ లేదు, ఎవరో వచ్చి ఫ్రీక్వెన్సీని పెంచరు, మనది మనమే పెంచుకోవాలి. ఇప్పుడు జీసస్ ఏం చెప్తాడు, నువ్వెవరో తెలుసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరేది చెప్పినా ఇదంతా ఎక్కడ జరగాలి, కంప్లీట్గా మన లోపల మార్చుకుంటేనే బయట ఏదైనా మారుతుంది. రైట్, వండర్ఫుల్. లాస్ట్కి వీళ్ళు చెప్పేది అంతా అదే. ఇంకోటి, వీళ్ళు కూడా మనలాగే వచ్చి మనలాగే అలా సాధన చేసి ఎదిగాం మేము, మీరు ఎదగడానికి సపోర్ట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు కదా. చెప్తారు. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, అదే ఇది సాధ్యమా అని. మేము ఎదిగామయ్యా మీలాగే వచ్చి అని అంటున్నారు కదా. అవును, మేము మీ పూర్వీకులము, మేము ఇలాగే వచ్చాము, ఎన్నోసార్లు వచ్చాము, మీరు ఎలాగైతే ఇప్పుడు ఉన్నారో అలా మేము ఉన్నాము, అవును, మేము అది దాటి ఎదిగాం కాబట్టి మీకు అందిస్తున్నాము అని చెప్తున్నారు. అవును, కాబట్టి మీకు కూడా సాధ్యమే. ఎందుకంటే మనకి కూడా ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత మనము ఎన్ని చూస్తున్నాము, మనలో ఎన్ని మార్పులు మనం చాలా మార్పులు జర్నీ చాలా జరిగింది మేడం, జరుగుతూ ఉంది కదా. ఏవో చిన్న చిన్న వస్తుంటాయి పోతుంటాయి, కానీ మొత్తం మీద అయితే అద్భుతం ఉంది, అద్భుతం. ఎరుక వస్తుంది కదా, అంతకుముందు ఎరుక ఎలా ఉంటుంది, రియాక్ట్ అవుతాము ఎంబటే, కానీ ఇప్పుడు రెస్పాండ్ అవుతాము. అది మనలో చాలా చేంజ్ వస్తుంది ఆ ఎరుక అనేది మనలో. ఎందుకంటే మనం ఎంత ధ్యానం చేస్తూ ఉంటే గనక అంత మనకి ఎరుక, ఆ శూన్యం అనేది వస్తూ ఉంటుంది. ఆ మైండ్కి దూరం అవుతూ, మనసుకు దూరం అవుతూ, ఎంత ధ్యానం చేస్తూ ఉంటే అంత మైండ్, ఆ మనసు అనేది తగ్గిపోయి ఆ శూన్యం ఏర్పడి ఆ చైతన్యానికి మనం కనెక్ట్ అవుతాము, ఆ మూల చైతన్యానికి. అది ధ్యానం అంటే అదే, కూర్చోవడం కాదు. మరి ఇది ఇక్కడ మీరు అల్టిమేట్ విశ్లేషణ దీని ధ్యానం మీద. వండర్ఫుల్ మేడం. మరి ప్రేమ ప్రకంపనాల గురించి మాట్లాడతారు వీళ్ళు. ప్రేమ ప్రకంపనాలు, లవ్ వైబ్రేషన్స్ ఏమంటారు మేడం వీళ్ళు? ఈ లవ్ వైబ్రేషన్స్ లేదే మనం ఏం చేయలేం. మనం ఏది చెయ్యాలన్నా కూడా ఈ ప్రేమ ప్రకంపనాలు ఉన్నప్పుడే మనకి ఆ మనసు మీద ఒక సామర్థ్యం అనేది అది సాధిస్తాము. పైగా ఒక సిద్ధాంతాన్ని ఏది ఫాలో అవ్వాలన్నా ఈ ప్రేమ ప్రకంపనాలు ఉన్నప్పుడే మనము ఒక ఆదర్శంగా ఉండగలుగుతాము, ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవ్వగలుగుతాము. అది లేనప్పుడు, ఈ ప్రేమ ప్రకంపనాలు లేనప్పుడు ఇవి చెయ్యలేము మనము. అంటే ఏం చెప్తారు ప్రేమ ప్రకంపనాలు అంటే? కాంతి ప్రకంపనాలు అంటే మనం, కాంతి అంటే ప్రేమేనా? ప్రేమే. మనం అది చేసే కొందికి మనలో మరి ఆ ప్రేమతత్వం రాట్లా, అందరినీ మనం ఎంత స్వీకరించగలుగుతున్నాము. ఓ, లవ్ అండ్ లైట్ అంటారు. ఒక్క లైట్ ఎప్పుడు వాడరు, లవ్ అండ్ లైట్, కాంతి ప్రేమగా ప్రేమ తత్వంలోకి వస్తుంది అంతే. ఈ కాంతే, ఈ ప్రేమ గాని జ్ఞానం గాని, ఈ కాంతి ఎంత దాని ఆ వైబ్రేషన్స్ పెంచుకోవాలి. లవ్ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం ఎప్పుడైతే ఆ లైట్కి మనము కనెక్ట్ అవుతామో, ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ దానికి మ్యాచ్ అవుతుందో, ఆటోమేటిక్గా మనలో ఈ ప్రేమతత్వం, ఆ ప్రేమ ప్రకంపనాలు మనం పెరుగుతాయి. అప్పుడు వీళ్ళు ఆ ప్రేమనే పంచుతారు, వాళ్ళకున్న జ్ఞానాన్ని పంచుతారు. వద్దన్నా ప్రేమను పంచడం అంటే జ్ఞానాన్ని పంచుతారు, వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడి అందిస్తారు. వండర్ఫుల్ మేడం. కామం గురించి ఏం చెప్తున్నారు ప్లైడియన్స్? కామం గురించి వీళ్ళు చెప్తూ ఉంటారు, మీరు కామాన్ని ప్రీతితో స్వీకరించిన నాళ్లే మీరు అది సరిగ్గా వ్యక్తం చేయగలుగుతారు. వివాహాలు కావటం ఇక్కడ ప్రధానం కాదు, ప్రేమ ఉన్న దగ్గరే వివాహాలు జరగాలి. మన ఏం చేస్తారంటే మనకి సంప్రదాయ వాళ్ళు ఇంకా మనకి మంచేదో చేస్తున్నాను అని చెప్పి ఏదో బోధనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అనేది ప్రేమ, మళ్ళీ ప్రేమలో కూడా మీరు మోసపోవద్దు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు భాగస్వామిగా చేసుకోండి. లేకపోతే గనక మనల్ని వీళ్ళు పొగుడుతూ మనల్ని ఏదో ఇచ్చేస్తున్నారా అనేది మీరు గ్రహించుకోండి. వీళ్ళు అనవసరంగా మనల్ని పొగుడుతూ ఉన్నారా, నిజంగా ప్రేమ ఉందా లేదా వీళ్ళకి అనేది మిమ్మల్ని మీరు చేసుకోండి. తొందరపడి మనం ఏదైనా చేసామనుకుంటే ఆ ప్రేమ
ఇది మనం సరిగ్గా గుర్తించలేకపోతే గనక మనం సరైన వ్యక్తిని ప్రేమించి చేసుకున్నామా లేదా అంటే గనక ఆ అగచాట్లు మనమే పడతాము అని చెప్పి హెచ్చరిస్తున్నారు. దీన్ని అనేది మీరు చాలా పవిత్రంగా ఇది చేసుకోవాలి. ఈ గ్రంథాలయాల ఓపెన్‌కి కూడా మనము ఎప్పుడైతే గనక ఈ ప్రేమ అనే దాంతో ఉంటే గనక అవి మనకి ఉపయోగపడతాయి. అది సరైన జంటలకి సరిగ్గానే ఈ ప్రేమ ఇదనేది వాళ్ళకి అందుతుంది. ఈ ప్రేమ ప్రకంపనాలు కరెక్ట్‌గా ఉన్నప్పుడు మనము ఈ సజీవ గ్రంథాలయాలు వీటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రేమ ప్రకంపనాలతో దీన్ని విచ్చలవిడిగా మీరు దుర్వినియోగం చేసుకోవద్దు. దుర్వినియోగం చేసుకుంటే గనక దాని మూలకంగా ఫలితాలు అనేది కనుక అనవసరమైనవన్నీ కూడా మన శరీరంలోకి ఎంటర్ అవుతాయి. డార్క్ ఫోర్స్ లాంటివి కూడా. వండర్ఫుల్. అంటే కామం అనేది ప్రేమతో కూడుకున్నది అయి ఉండాలి. ప్రేమ అర్థమైనప్పుడే ప్రేమ అంటే ఇది ఎప్పుడో చెప్పారు కాబట్టి అలా మనం ధ్యానంతో పత్రిసార్ అందుకే ఇది తీసేసి స్నేహం అని పెట్టారు, ఫ్రెండ్షిప్ అని పెట్టారు. అంటే అల్టిమేట్ ఫ్రెండ్షిప్ అనేది అల్టిమేట్. అవును, వండర్ఫుల్ మేడం. సో ఫైనల్గా మీ మెసేజ్ మేడం ఇవాళ. చక్కగా మనము ధ్యానం చేద్దాము. ఈ ధ్యానంలోనే మనము మనం తెలుసుకోగలుగుతాము. ప్రపంచంలో ఏదైనా అర్థం చేసుకోగలుగుతాం, కానీ మనల్ని మనం అర్థం చేసుకోవటం అనేది చాలా ఇదిగా ఉంటుంది. మనము ధ్యానానికి కనెక్ట్ అయినప్పుడే మనల్ని మనం తెలుసుకోగలుగుతాము. మనల్ని మనం తెలుసుకున్నాడు విశ్వమంతా కూడా మనకు అర్థమవుతుంది. దీన్ని మనం మెయిన్గా మనం చేద్దాము. ఈ టైంలో అనేది చక్కగా ఇంకా కాంతి అనేది ఇంకా ప్రసారం అవుతుంది. దాన్ని చక్కగా స్వీకరిద్దాము, అందరికీ పంచుదాము. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మిత్రులారా, విన్నాం కదా, విశ్వ చరిత్ర ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. ఎక్కడ దాగి ఉంది? మనలోనే. ఆ విశ్వ చరిత్రను మనం భూమి మీదకి వచ్చి తెలుసుకోవడానికే మనం వచ్చాం. ఈ 2 పోగుల డిఎన్ఏని 12 పోగులుగా పెంచుకోవడానికే వచ్చాం. ఆ కాంతిని తీసుకొని, కాంతిని ప్రేమ ప్రకంపనాలుగా మార్చుకొని అదిని ప్రపంచానికి పంచడానికే వచ్చాము అనేది తెలుసుకున్నాం. దీనికి సపోర్టుగా క్రిస్టల్స్ ఏది దేనికి పనిచేస్తుంది అని పరిశోధన చేసినప్పుడు అది ఇంకా మరింత తొందరగా తెలుసుకోవడానికి ఒక మార్గము. ధ్యానము, ఆత్మజ్ఞానము, గుణాలు మార్చుకోవడంతో పాటు క్రిస్టల్స్ అనేటివి సపోర్టుగా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. శక్తిని మనం ఎప్పుడైతే కాంతి శక్తిని పెంచుకుంటామో, ప్రేమ ప్రకంపనాలు పెరుగుతాయో, ఈ గ్రంథాలయాన్ని తెలుసుకోవడానికి సజీవ గ్రంథాలయం, ఈ గ్రంథాలయాలు ఈ జ్ఞానం ఎక్కడెక్కడ పెట్టారో ఒక అల్టిమేట్ పాయింట్ తెలుసుకున్నాం ఇవాళ. పందులు కానీ, కుందేళ్ళ చెవుల్లో కానీ, పూలల్లో కానీ గ్రంథాలు ఏర్పాటు చేయబడ్డాయి. అంటే వాటిని తెంపి ధ్వంసం చేయడం కాదు మిత్రులారా. ఎందుకు ఇప్పటిదాకా పూలను తెంపొద్దు, జంతువులను చంపొద్దు, జంతువులను హేట్ చేయొద్దు, పందులను హేట్ చేయొద్దు అనేది ఇంతకుముందు ఎందుకు విన్నామనేది ఇప్పుడు ఇవాళ కనెక్ట్ అయింది ఇన్ని సంవత్సరాల తర్వాత. అంటే వాటిల్లో కూడా ఒక సజీవ జ్ఞానం ఉంది. మనం కూర్చొని తెలుసుకోవాలి. మన ఎదురు వచ్చినప్పుడు ఒక పువ్వు నుండి, ఒక ర్యాబిట్, కుందేలు నుండి, ఒక పంది నుండి మనం ఇవన్నీ ఎక్కడో చెల్లాచెదరుగా ఉన్న ఈ గ్రంథాలయాన్ని ఏకత్వం చేస్తూ ఈ ద్వంద్వత్వాన్ని జయించడానికి వచ్చాం మనం. ద్వంద్వత్వం ఉంది కదా, నువ్వు వేరు నేను వేరు, రాత్రి పగలు, మంచి చెడు, ఆడ మగ ఇవన్నీ ఉన్నాయి. కూర్చున్నప్పుడు అందరం ఏకమైపోయినాం ఎనర్జీలో. అది ఇవాళ తెలుసుకున్న అద్భుతమైన విషయం. రైట్. సో ఇది ఈనాటి నక్షత్ర మిత్రులు ఎపిసోడ్ 7. ఓవరాల్గా ఇవాళ తెలుసుకున్నది ఏంటంటే, ధ్యాన సాధనతో ధ్యానం చేస్తూ మనస్సుని శూన్యం చేయడం. ఎంత మనస్సు శూన్యమైతే అంత కాంతిని మనం తీసుకుంటే, అంత ప్రేమ ప్రకంపనాలు మనలో పెరిగితే దాన్ని మనం స్ప్రెడ్ చేయగలుగుతాం. కాబట్టి మిత్రులారా, ఈ నక్షత్ర మిత్రులు పుస్తకాన్ని చదువుదాం, మరింత అవగాహన చేసుకుందాం. మనం అందరం కాంతి శరీరధారులమే, లైట్ వర్కర్సే. ఆ లైట్ని తీసుకోవాలి, లైట్ని పంచాలి. సో ధ్యానం చేసే వాళ్ళందరం లైట్ వర్కర్సే అని గుర్తించి ధ్యాన సాధన కొనసాగించాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసికి అందరూ సపోర్ట్ చేయాలని, ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని అందిస్తుంది పిఎంసి. మరిన్ని అద్భుతమైన విషయాలు అందించబోతుంది. పిఎంసి తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు దేని గురించి తెలుసుకోవాలని ఉంది, లేదు మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా,
మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే అవి కూడా అందించేటువంటి ప్రయోగాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.